కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన సంవత్సరమంతా మీరు రెక్కల నీడలో ఉంచారు, వందనాలు. ప్రతి అవసరతలో సహాయము చేశారు, స్తోత్రాలు. 2024 నూతన సంవత్సరంలో మేమందరము సంతోషముగా అడుగుపెట్టడానికి నాయన ఈ సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు అనుగ్రహించారు, వందనాలు. దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. రాజా, ప్రతి కుటుంబాన్ని దీవించి సమృద్ధితో నింపారు, స్తోత్రాలు. సమయంలో వాక్య ధ్యానములో మాతో మాట్లాడండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపండి, సహాయము చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి దయచేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన సంఘ వాగ్దానము కృపా సమృద్ధి. ఈ సంవత్సరం అంతా కూడా కృపా సమృద్ధి. ఆ రీతిగా దేవాది దేవుడు ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా తన కృపా సమృద్ధితో నింపి వాడుకొనుగాక, ఆమేన్. వ్యక్తిగతంగా పరిచర్య పరంగా దేవుడు గడిచిన సంవత్సరంలో ఎంతగానో ప్రతి అవసరతను తీరుస్తూ సమయోచితమైన సహాయాన్ని అందిస్తూ ఆయన పరిచర్యను ముందు కొనసాగించిన విధానాన్ని బట్టి కుటుంబం అంతా కూడా మేము రుణస్థులమై ఉన్నాం. అదే రీతిగా మరి కొన్ని అనారోగ్య పరిస్థితులు అక్కడ వాతావరణాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, నీటిని బట్టి కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాది దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచాడు. ఇది 2 భయంకరమైన ప్రమాదాలు ఈ సంవత్సరం ఈ నెలలోనే, డిసెంబర్ నెలలోనే దేవుడు తప్పించాడు. ఒకరోజు మరి విజయవాడలో మీటింగ్ కాస్త ఆలస్యం అయింది. చలిలో బండేమి నడుపుతానని చెప్పి బస్సు ఎక్కి, అది కూడా భద్రాచలం బస్సు. ఈ బస్సు రాత్రి 11ంటికి కట్టుబడిపాలెం అంటే కొండపల్లి కూడా దాటేశాక ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. ఆ ల్యాంకో ప్రాజెక్టు దగ్గరలో ఎదురుగా ఆగి ఉన్న లారీని తీసుకెళ్లి గుద్దాడు. దాదాపుగా 90 మందికి, అంటే 100కి 90 మందికి, అంటే బస్సులో 100 మంది లేరులేండి, 100కి 90 మందికి గాయాలైనవి. పెదాలు పగిలిపోయినాయి, పళ్ళు ఇరిగిపోయినాయి. అటువంటి ప్రమాదంలో కూడా దేవుడు ఆ అర్ధరాత్రి కాచి కాపాడాడు. ఇంటికి వెళ్ళే వాటికి రాత్రి 2 అయింది. ఆ తెలంగాణ బస్సు కదా అది. అటొచ్చి మళ్ళీ ఇబ్రహీంపట్నం వరకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇదంతా మాట్లాడి ఇవన్నీ మళ్ళీ నేను ఏ కొండూరులో దిగేపాటికి రాత్రి 2. మునపట్లాగా కాస్త ఎక్కువ దూరాలు ప్రయాణము చేయలేకపోతున్నాను బండి మీద, అంటే 2 వీలర్ మీద. కాబట్టి బస్సునే ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నాం. కాబట్టి అదొక భయంకరమైన ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు ఆ రోజు. అలాగే మొన్న 28వ తారీఖున కుక్కడ్డొచ్చి ఆ బండి మీద నుంచి పడిపోయారు. బండి తీయటం లేదు దాదాపుగా, కానీ ఆ రోజు కాస్త అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. ఈ బస్సులు దొరికి దిగి అన్ని టైం అయిపోతుందేమో అని చెప్పేసి ఆ ప్రమాదంలో కూడా మనిషి ఇలాగా ఉన్నా కానీ లోపలన్నీ గాయాలే ఉన్నాయి. ఇప్పుడే కాస్త నడవగలుగుతున్నాను, నిన్నటి నుంచే నడుస్తున్నా. దాదాపుగా అన్ని చోట్ల కూడా కూర్చొనే మాట్లాడుతున్నాను. ఎక్కువసేపు నిలబడితే మళ్ళీ కాలు మీద బరువు ఉంటుంది, కాలు వాసన ఉద్దేశంతో. కాబట్టి మరి ఇటువంటి భయంకరమైన ప్రమాదాల నుంచి దేవుడు కాచి కాపాడాడు, హల్లెలూయా. అదే రీతిగా మరి సంవత్సరంలో ఏదో ఒక రీతిగా జలుబు జ్వరాలు అవి వస్తే ఒక నెల రోజులు ఉండటం సహజం అయిపోయింది ఆ ప్రాంతాలకు వెళ్ళాక. ఇప్పుడు కూడా పాస్టమ్ గారికి టైఫాయిడే, మొన్నే వచ్చింది కొత్తగా, ఇప్పుడు టైఫాయిడే. కాబట్టి ఆ ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, ఆ నీటిని బట్టి అనారోగ్యాలు సహజం అయిపోయినాయి, మాకు అలవాటు అయిపోయినాయి. కానీ దేవుని కృప మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో కూడా ఇదే రీతిగా మరి పరిచర్యను నమ్మకంగా, యథార్థంగా కొనసాగించడానికి ప్రభు తన కృపను అనుగ్రహించునుగాక, ఆమేన్.
అలాగే ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఇదే రీతిగా సమృద్ధితో నింపుతూ ఉన్నాడు. వారి హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు వారి అవసరతల్లో సహాయము చేస్తా ఉన్నాడు. అది ఎవడురా నాతో పోటీ పడి మాట్లాడతాడు? ఇది మెల్లగా మాట్లాడరా. ప్రతి కుటుంబ అవసరతల్లో కూడా దేవుడు సహాయము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం కూడా ఇలాగే రావాలి. పండగ అంటే పండగే, ఇలాగే రావాలి కదా. ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తామా? వెళ్తాం కదా. అలాగే మందిరానికి వచ్చేటప్పుడు అలాగే జాగ్రత్తగా రావాలి కదా. అధికారి దగ్గరికి ఎలా అంటే అలా వెళ్ళిపోతామా? అది అలా సగం జుట్టుతో టీ షర్ట్లు వేసుకొని చిరిగిపోయిన ప్యాంట్లు వెళ్తామా? వెళ్ళంగా. ఎందుకల్లా అంటే దేవుడు అంతకన్నా తక్కువడే ఏంటి? ఇక్కడికి ఎలా వస్తున్నావు నువ్వు? అది చిరిగిపోయిన ప్యాంట్లు కదా, చింపుకున్న ప్యాంట్లు అవి. అంటే దేవుని మందిరానికైనా సరిగ్గా రావాలి. సరే, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. శ్రద్ధగా, చిన్నపిల్లలు కూడా చాలా శ్రద్ధగా ఆలకించండి, చాలా శ్రద్ధగా. లూకాసు వార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం కదా. అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించినా సరే ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే పరలోక సంబంధ విషయాలను భూలోక సంబంధ విషయాలతో కలిపి ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఆయన బోధించటం ప్రారంభించాడు. అందుకని మర్మాలు కూడా ప్రజలకు చేరువయ్యాయి, వాళ్ళందరికీ కూడా అర్థం అయ్యాయి. ఇక్కడ ఒక 2 సంఘటనలు జరిగినాయి. మొదటి వచనంలో అదేంటంటే శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక సమాచారాన్ని చెప్పారు. అదేంటంటే ఆ కాలంలో పిలాతు గలిలయులు కొంతమంది మందిరంలో ఆరాధన చేసుకుంటూ ఉంటుంటే ఆ గలిలయులను చంపించేశాడు. అసలు మందిరంలోనికి సైనికులు రావటం, వాళ్ళని చంపటం, ఇదంతా చాలా బాధాకరంగా అవమానకరంగా భావించారు అక్కడ ఉన్న వాళ్ళు. ఈ పరిస్థితుల్లో జరిగింది ఏంటంటే ఈ గలిలయులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ రక్తం వెళ్ళి అప్పటికే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బలి రక్తంలో కలిసిందంట. దీన్ని బట్టి శిష్యులు ఏమనుకుంటున్నారు అంటే, బయటికైతే చెప్పలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ అంతరంగాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నవాడిగా ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆ చనిపోయిన గలిలయులు మిగిలిన గలిలయులు అందరికంటే ఘోరపాపులని మీరు అనుకుంటున్నారా? కానీ కాదు. ఒకవేళ మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే అయిపోతారు అని చెప్తున్నాడు. అక్కడతో 3వ వచనం అయింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు మరొక సంఘటన జ్ఞాపకం చేశారు. అదేంటంటే సిలోము గోపురము కూలిపోవటం, యెరూషలేములో ఉన్న ఆ 18 మంది చనిపోవటం. ఇప్పుడు చనిపోయిన 18 మంది మిగిలిన యెరూషలేములో బతికి ఉన్న అందరికంటే ఘోరపాపుల అనుకుంటాం కదా. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మనిషి మరణాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ ఉంటాం కదా. రైలు ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అందులో సిన్నరు ఉంటాడు, సెయింటు ఉంటాడు. మరేంటి అలాగే? అంటే ఇద్దరు ఒకే రకమైన చావు చచ్చారు. ఏమందాం దాన్ని? దాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయలేం కదా. దేవుడు అనుమతించాడు అంతే. గమనించండి. ఇటువంటి అభిప్రాయాలు శిష్యులకి ఎలాగైతే ఉన్నాయో నేటి దినాల్లో కూడా చాలా మందికి ఉంటాయి. అమ్మో అలా చనిపోయారంటే వాళ్ళు ఎంత పని చేసి ఉంటారు, అందుకని ఆ రకంగా చనిపోయారు అనుకునేవాళ్ళు. అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నాడు, మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు అన్నాడు. ఆ 2 సంఘటనలను జ్ఞాపకం చేసుకున్న తరువాత ఆయన 6వ వచనంలో నుంచి ఒక ఉపమానం చెప్పాడు. అదేంటంటే ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని తీసుకొచ్చి నాటారు.
గమనించండి. ఆ తోటకి యజమాని ఉన్నాడు. తోటకి తోటమాలి కూడా ఉన్నాడు. ఈ లోకమనబడిన ద్రాక్ష తోటలో విశ్వాసి అయిన అంజూరపు చెట్టును తీసుకొనొచ్చి దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంచాడు. ఆ రకంగా ఈ యజమాని ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ ఈ విషయాలు దేని గురించి చెప్తున్నాడంటే మారు మనస్సును గురించి చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే రోజులు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, క్యాలెండర్లు మారిపోతాయి, డైరీలు మారిపోతాయి, ప్రభుత్వాలు కూడా మారిపోతాయి. కానీ మన మనసు మారకపోతే ఎలాగా? మనం ఇంకా పాత రోత బ్రతుకుల్లోనే పాపులుగానే ఉండిపోతే, మన బలహీనతల్లోనే మనం జీవిస్తూ ఉంటే ఎలాగా? మారు మనస్సు అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనుషులకు తెలియజేయటానికే ఈ 3 సంఘటనలు, ఈ 3 సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించారు. వాస్తవానికి ఈ ఉపమానము కూడా మారు మనస్సు పొందాలనే ఆయన బోధించాడు. మారు మనస్సు పొందకపోతే ఆయనను మనము చేరుకోలేం. గమనించండి, ఇక్కడ తోటమాలి హృదయాంతరంగంలో నుంచి మనం ఆలోచించగలిగితే, తోటమాలి కోణంలో మనం ఆలోచించగలిగితే, తోటమాలి యజమానుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఎందుకని? ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. యజమాని ఏం చేస్తున్నాడు? యజమాని ఇక్కడ ఏమైనా ఫలాలు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా సరే ఒక్క ఫలం కూడా రాకపోయేసరికి దాని వలన ఎందుకు ఆ నేల వ్యర్థమైపోవాలి కదా? అదే టైము, అదే ఇన్వెస్ట్మెంట్, అదే శ్రద్ధ, ఇవన్నీ ఇంకొక చెట్టు మీద పెడితే ఉపయోగకరంగా ఉంటది కదా అని ఆయన అనుకున్నాడు. కానీ ఒక విజ్ఞాపన స్వరం వినపడింది. అదే తోటమాలి స్వరం. ఏమంటున్నాడు తోటమాలి? అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండదు. ప్రభువు కూడా అలాగే బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఇలా నీ సంవత్సరం కూడా ఉండనివ్వు. మారు మనస్సు పొందుతారేమో. మారు మనసు పొందకుండా నీ దగ్గరికి వచ్చారనుకో ఏం ఉపయోగం కదా? మారు మనసు పొంది వస్తారు. కాబట్టి వీళ్ళని ఈ సంవత్సరం కూడా ఉంచు. ఉంచితే ఏం చేస్తాడంట? తోటమాలి చుట్టూ తవ్వుతాడంట, ఎరువు వేస్తాడంట, అది ఫలించేంత వరకు చూస్తాడంట. అది ఫలిస్తే ఓకే, లేకపోతే నరికించి అంటున్నాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతి వ్యక్తి పట్ల ఇటువంటి జాలినే, ఇటువంటి దయనే ఆయన కలిగి ఉన్నాడు. ప్రతి వ్యక్తిని పట్ల ఆయన ఇలాగే బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, వాళ్ళని ఈ సంవత్సరం కూడా ఉంచు. వాస్తవానికి మనం నిన్నటి వారమే కానీ కృప ఈ రోజు కూడా మనకి ఇచ్చింది. మనం 2023 వాళ్ళమే కానీ ఏం చేశాడు దేవుడు? 2024ని సంవత్సరం అనే దయాకిరీటంగా మనకి ఇచ్చేసాడు. హల్లెలూయా! కాబట్టి మారు మనస్సు పొందాలి అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తోటమాలికి సూచనగా ఉన్నారు కదా. ఆయన అంతరంగాన్ని మనము పరిశీలించటానికి చూద్దాం. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? యజమాని వచ్చి దీన్ని నరికే అనంగానే చింతపడ్డాడు, చాలా బాధపడ్డాడు ఆయన. అయ్యో, 3 సంవత్సరాలు ఉంది కదా. వాస్తవానికి ఈ తోటలో దీన్ని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి పెట్టారు అంటే ఎంత శ్రద్ధతో పెట్టుంటారు కదా. జనాలకి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? ఎక్కడో ఒక కొమ్మ తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో కూడా పెడతారు. దాంతో మాట్లాడతారు తెలుసా? చాలామంది మొక్కలతో మాట్లాడతారు తెలుసా? తెలీదా మీకు? అయ్యో, మాట్లాడతారు వదిన మొక్కలతో. కుక్కలతో మాట్లాడతాం తెలుసుగా మీకు. మొక్కలతో కూడా మాట్లాడతారు జనాలు. ఉంటారు అలాంటి వాళ్ళు. సాధారణంగా పురుషులు రోజుకు 3000 మాటలు మాట్లాడతారు, స్త్రీలు 7000 మాటలు మాట్లాడతారు. నాలాంటోడు 3, 7, 10 మాట్లాడతాడు కాబట్టి ఇంటికెళ్ళి నిద్రపోతాడు. ఇప్పుడు 3000 మాట్లాడేశాడుగా పురుషుడు. కంపెనీలో మాట్లాడాడు, బయట సుధా టీ స్టాల్ దగ్గర మాట్లాడాడు, రాజా చికెన్ దగ్గర మాట్లాడాడు, అయిపోయినాయి 3000. తర్వాత ఓపిక ఉంటుందా? వీళ్ళు 7000 మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? రాగానే ఈ 3000తో మాట్లాడదామని చూస్తారు. అక్కడ వస్తుంది గోల. నా మీద ప్రేమ లేదు, నేనంటే ఇంట్రెస్ట్ లేదు.
కదా! ఎక్కడ 3000 ఎక్కడ 7000 నువ్వు చెప్పిన ప్రతి సోది వినాలంటే ఎలా కుదురుద్ది? కదా! ఇప్పుడు పంతుల మీద ఎళ్ళిపోయిందా? ఇప్పుడు మేము పంతులు కాబట్టి మేము 10,000 మాట్లాడతాం. అందుకని మాకెక్కువ సెలవులిస్తారు. మాట్లాడటం అంటే ఎంత ప్రయాసో తెలుసా? ఆ! అందుకనే మాట్లాడకుండా నిన్ను పరిగెత్తమన్నాడు మీ మామయ్య. నువ్వేం పరిగెట్టట్లా. హ్మ్. అయితే అది గూడా ఉద్యోగమేనమ్మా? ఏది? డ్రిల్ మాస్టర్. ఆ! హ్మ్. సర్లే ఏదో ఒకటి చెయ్యి. ఉద్యోగమే నీకు కావాల్సింది. ఏదో ఒకటి చెయ్యి. మొక్కలతో మాట్లాడతారు జనాలు అందుకని. హ్మ్. మాట్లాడితే అంట అయి బాగా పూస్తాయి, కాస్తాయి అంట. తెలీదా మీకిప్పటి వరకు? అయ్యో! తెలుసుకోండి. హ్మ్. జనాలకి ఇదొక ఉంటదనమాట. మొక్కలతో మాట్లాడతారు, మొక్కల్ని పెంచుతారు. ఆ! మనం మాట్లాడితే అయి బాగా కాస్తాయి అనుకుంటారు. దానికి ఎరువు లేకపోతే దానికి ఏమైనా ఉపయోగకరంగా ఉంటే అది కాస్తది గానీ, నువ్వు మాట్లాడినందువల్ల కాస్తే ఇంకేముందక్కడ? కదా! కానీ మాట్లాడతారు జనాలు. ముఖ్యంగా ఈ స్త్రీలు. 7,000 మాట్లాడాలిగా. మరిక్కడ ఈ 3,000తో అయిపోయింది. 4,000 ఎవరితో మాట్లాడాలి? కుక్కలతో, మొక్కలతో మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈయన గూడా. అయ్యో! 3 సంవత్సరాలు అయిపోయింది తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టారు. దీనివల్ల ఏ ఫలాలు లేకపోగా యజమానికి ఏమొచ్చింది దీని మీద? కోపమొచ్చింది. అందుకనే నరికేయమంటున్నాడు. నరికేయమంటే ఈయనకి ఎంత బాధ కలిగిందో. ఎందుకనంటే ఇతని చేతులతో బహుశా దాన్ని నాటుంటాడు. ఇతనే దాని సంరక్షణ అంతా చూసుంటాడు. కానీ విచారకరమైన సంగతేంటంటే దానికి ఫలాలు లేవు. ఇది విచారకరమైన సంగతి. దానికి ఫలాలు లేవు. ఒకవేళ ఫలాలుంటే యజమాని కూడా నరికేయమని అనేవాడు కాదు. గమనించండి. అందుకని ఇప్పుడు తోటమాలి ఏం చేస్తున్నాడు? చింతపడతా ఉన్నాడు. బాధపడతా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో సొలొమోను రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలొచ్చారంట. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, ఆ ఇద్దరు స్త్రీలు కూడా వచ్చి అంటున్నారు, ఒక చిన్న పిల్లోడిని తీసుకొనొచ్చి, నా పిల్లోడంటే నా పిల్లోడు అంటున్నాడు. ఆ! లేదు బతికున్నవాడు నా పిల్లోడు, చచ్చిపోయినోడే నీ పిల్లోడు అనుకుంటున్నారు. మొదటామె అదే అంటుంది, రెండామె అదే అంటుంది. అనేసరికల్లా సొలొమోను రాజు ఆలోచించి ఒక మాట చెప్పాడు. సరే, మంచి ఆలోచనొచ్చింది నాకు. ఇప్పుడు ఈ పిల్లోడిని నరికేసి మొదటామెకు సగం, రెండో ఆమెకు సగం. ఇదేం న్యాయం? సగం సగం కదా! ఏం జేయాలిప్పుడు? అంటే ఒక స్త్రీ అంది, "అయ్యా! సగం సగంగా ఎందుకు పిల్లోడు చచ్చిపోతాడు. ఎక్కడ బతికున్నా సరే బతికే ఉంటాడుగా ఆమెకే ఇచ్చేయండి" అన్నాడు. దీన్ని బట్టి సొలొమోను రాజుకి అక్కడున్న వాళ్ళందరికి అర్థమైపోయింది అసలు తల్లి ఎవరనేది. అంటే నరికేయి అనంగానే ఈమెలో ఏం కలిగింది? బాధ కలిగింది. ఇప్పుడు తోటమాలికి కూడా యజమాని ఏమంటున్నాడు? నరికేయి. ఇంక దీంతో పని లేదు. ఆ! కదా! కొన్ని సందర్భాల్లో మందిరానికెళ్ళే క్రమంలో ఉండేవాళ్ళు గూడా ఆళ్ళొక్కలే వస్తారు, ఆళ్ళొక్కలే ఎళ్తారు. ఆ! ఈళ్ళని గూడా అలాగే అన్నాడనుకోండి దేవుడు, ఎవరికి బాధ కలగాలప్పుడు? కదా! అంటే ఎటువంటి ఎదుగుదల లేకుండా అలాగే ఒక్కరే వచ్చి, ఒక్కరే ఎళ్ళటం. గమనించండి ఇంకోళ్ళని నడిపించొచ్చుగా. కదా! ఆహా! నడిపించరు. వీలైతే వచ్చేవాళ్ళని అక్కడికేం వెళ్తావులే, ఇక్కడికేం వెళ్తావులే అంటారు. ఆ! ఇటువంటి పరిస్థితులయిపోయినియి ఇప్పుడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తోటమాలికి కూడా ఏం కలిగింది? చింత కలిగింది. తోటమాలి బాధది. ఎందుకనంటే 3 సంవత్సరాలు దాంతో ఉన్న అనుబంధం గదా! హ్మ్. చింత కలిగింది. మనుషులకు గూడా కొన్ని చింతలుంటాయి. ఏముంటాయి? రేపటి గురించిన చింత. అమ్మో! రేపటి పరిస్థితేంటి? ఆ! ఇప్పుడైతే స్కూలు ఇక్కడ దగ్గరలో ఉంది. అన్నీ అందుబాటులో ఉన్నాయి గాబట్టి పర్లేదు. వచ్చే సంవత్సరం అమ్మఒడి రాకపోతే ఎలాగా? రేపటి గురించిన బాధిది. హ్మ్. ఇది ఇలాగైతే ఎలాగా? ఈళ్ళని ఇప్పుడైతే చదివించగలం. తర్వాత ఎలా చదివించగలం? రేపటి గురించిన చింత ఇదంతా. కొంతమందికి ఆరోగ్యాన్ని గురించిన చింతుంటది. హ్మ్. నా ఆరోగ్య పరిస్థితేంటి? ఆరోగ్యం ఏ రీతిగా ఉన్నా సరే దేవుడు మనకి సహాయం జేసేవాడే. హల్లెలూయ! హల్లెలూయ! అబ్బో! నాకు లేదా బీపీ, నాకు లేదా థైరాయిడ్ కదా!
ఆ? కానీ దేవుని సహాయం ఉందిగా చాలు, ఇంక మనకి ఇంక దేనికి మనం భయపడ అవసరం లేదు కదా. ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా భయపడిన అవసరం లేదు. ఆహా, ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి అంతే. దాన్ని తీసే ఉన్నా పర్లేదు, అది దేవుడు తీసేసినా పర్వాలేదు, నువ్వు మాత్రం ప్రార్థన చేసుకో చాలు. ఆ, కదా. ఇప్పుడు తండాల్లో భోజనాలకు వెళ్ళాను అనుకోండి, నాకు థైరాయిడ్ పెరుగుద్ది. అసలు వాళ్ళ భోజనాలకు వెళ్ళలేదు అనుకోండి, నాకు థైరాయిడ్ తగ్గిపోద్ది, నార్మల్‌లో ఉంటది. మరేం చేయమంటారు? ఆళ్ళు తినొద్దంటారా అక్కడ? తప్పదుగా తినాలి. కొన్నిసార్లు అది ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసినా గూడా నేను తినాలి, తప్పదు. హ్మ్. కనీసం తినాలి. మరీ ఒక ఫుల్ కంచం కాకపోయినా, హాఫ్ ప్లేట్ అయినా తినాలి. ఎందుకంటే నేను తినటం వల్ల వాళ్ళకి రావాల్సిన దీవెనలు ఆళ్ళకుంటాయి గదా. అది. మరీ క్యారేజ్ కట్టుకు రావసరం లేదులెండి. ఇంక అంత ఆశ రాలేదింకా. హ్మ్. బహుశా రాకూడదనే ప్రార్థన చేసుకుంటున్నా. అటువంటి దుర్మార్గం నశించిపోవాలంతే. హ్మ్. కదా. ఎందుకయ్యింది మనకి? హ్మ్. మనం అనుకుంటాం గానీ జాగ్రత్తగానండి. నయోమి బెత్లెహేం విడిచిపెట్టేసి, ఇక్కడున్న సమృద్ధిని విడిచిపెట్టేసి, ఇక్కడేదో తాత్కాలికంగా కరువొచ్చిందని జెప్పి మోయాబు వెళ్ళింది. తెలీదా ఆమెకి మోయాబీయులతో సంబంధం కలుపుకోకూడదని? తెలుసుగా. మళ్ళెందుకెళ్లి తెచ్చుకుంది? అంటే దేవుని ప్రణాళికది. తప్పదు. కొన్ని దేవుడు అనుమతిస్తాడు. అలాగా వాళ్ళతో సంబంధం కలుపుకుంది గాబట్టి రూతొచ్చి ఎవరి వంశావళిలో చేరింది? అబ్బా! అర్థమైపోయింది మీకు. కొన్నిసార్లు మనకది ఇబ్బందికరమే, కానీ దేవుడు అనుమతిస్తాడంతే. హ్మ్. జీవితంలో టైఫాయిడ్ అంటే ఏంటో నాకు తెలీదు. సెలైన్ ఎక్కటం నాకు తెలీదు. పోయిన సంవత్సరం ఆగస్టులో నాకు టైఫాయిడ్ వచ్చింది. సెలైన్ గూడా ఎక్కుతానే ఉన్నాయి. మీరు జూసారు. దానికి కారణం ఏంటో మీకు తెలీదుగా ఇప్పటి వరకు. ఒకరోజు తండాలో మన సంఘంలో ఒకలి పెళ్లి. ఆ ముందు రోజు ప్రదానం జేసి, ఇక సాయంత్రం అమ్మాయిని పంపించేస్తారు గదా విడిదింటికి. అది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు పెడతారు. ఈవినింగ్ పెద్దలొస్తారు. అయ్యేయో జరుగుతాయి ఇయన్నీ. ఆ! ఆళ్ళ డబ్బాలు ఈళ్ళు, ఈళ్ళ డబ్బాలు ఆళ్ళు మార్చుకుంటారు గదా. సార్క్ శిఖరాగ్ర సమావేశాల్లో G20 జరిగినట్టు ఇయన్నీ జరిగినియి. కానీ మధ్యాహ్నం భోజనాలు పెట్టారు గదా. ఈ భోజనాలు ఎక్కడ పెట్టారంటే, కాస్త మబ్బు మబ్బుగా ఉంది, ఆగస్టులో వాన పడతదేమోనని జెప్పి గేదెలన్నిటిని తీసుకెళ్ళి రోడ్డు మీద గట్టి, గేదెల సావిడిలో భోజనాలు పెట్టారు. అయ్యగారికి ముందు, అయ్యగారికి ముందు, అయ్యగారికి ముందని ఫస్ట్ పెట్టేయాలని అయ్యగారికి. అది నాకే. పెట్టేయాలని ఒకాయన గరిటెలు, స్పూన్లు, చెంచాలు, బకెట్లు, బేసిన్లు అన్నీ తీసుకొనొచ్చి వస్తా జారి పడ్డాడు. ఈ గరిటెలు ఎక్కడ పడినాయో తెలుసా? ఆ గొడ్ల సావిడిలోనే పడినాయి. ఆ! నేను చూస్తానే ఉన్నా. ఆయనేం జేశాడు, ఆ గరిటె అలా తీసి, ఆ కండువాత ఇలా తుడిచి, దాంతోనే నాకు వడ్డిచ్చాడు. నాకు తెలుసుగా. అది టైఫాయిడ్ గోల. మీకేం తెలుసు? దేవుడు అనుమతించాడండి. ఏం చేయమంటావు? తినొద్దంటావా? నేను అలా అయితే తినను. ఇలా అయితే ఉండను. సేవలో ఇయన్నీ పనికిరావు. గుర్తుపెట్టుకోండి. అస్సల. ఆ! అలా అయితేనే సేవ చేయండి ఎవరైనా సరే. బడాయి పోటాకి, దండాలు పెట్టించుకోవటానికైతే సేవకు రావద్దు. పిల్లల్ని గూడా అలా ప్రోత్సహించొద్దు. ఆ! డెకారంలు, ప్రెస్టీజ్‌లు సేవలో పనికిరావు. నువ్వెక్కడైనా కూర్చోగలిగితే, నువ్వేదైనా తినగలిగితే అప్పుడే రా. అది. నువ్వు ఖాళీ కడుపుతో గూడా ఉండగలిగితే, బోరింగ్ పంపులో గూడా నీళ్లు కొట్టుకొని తాగగలిగితే సేవ చేయటానికి రా. అది. ఇది వదిలిపెట్టుకోవడం అంటే. గుర్తుపెట్టుకోండి. దేవుడు అనుమతిస్తాడండి. కదా. కొన్ని అనారోగ్యం గురించి మనం అసలు బాధపడనవసరం లేదు. ఎందుకనంటే, మనకంటే దయనీయమైన పరిస్థితుల్లో చాలామంది ఉండుంటారు. ఏముంది థైరాయిడ్ మహా అయితే ఎంతేదో ఇస్తాడుగా ఉదయాన్నే వేసుకుంటాం. ఏమవుద్ది? అంతే కదా. అది గూడా ఎంత అవుద్ది? 100 టాబ్లెట్‌లు రూ. 100 అవుద్ది. అంతకుమించి ఏమవుద్ది? దీనికి గూడా పెద్ద హడావుడైతే ఎలాగా? లేదు మీకేమైనా నమ్మకం ఉంటే వేరేదేమైనా తీసుకోండి. ఆ పుదీనా, కొత్తిమీరలు లాంటివి ఏముంటాయిగా, అయి తీసుకోండి. ఏముంటది అందులో? కదా. అది పొద్దున్నే చేసుకోలేకే కదా ఈ బాధలన్నీ. హ్మ్. దీనికి తోడు మా వోళ్ళు ఏం కోసినా సరే మేకే. హ్మ్. మేక అసలు కోసేస్తారంతే. దాన్ని చూడంగానే ఎలాగుంటదంటే దీన్ని కోసుకు తింటే బావుంటదన్నట్టు ఉంటది. మరి ముందు
మరి తింటాంగా మరి. మటన్ తిని నాకు థైరాయిడ్ పెరగకుండా ఎలాగ ఉంటది కదా! పెరుగుద్ది మరి. ఆ! ఆళ్ళేమో మరి ఇంతింత పచ్చళ్ళు పెడతారు. విపరీతమైన తేజ కారం వాడతారు. తేజ కాదండి. తేజ మిరపకాయలు వాడతారు. ఆ! మరి అంత కారం తిని మరి బీపీ రాదా? వస్తది మరి. వస్తది. అన్నీ ఉంటాయి. ఏం చేస్తాం మరి? కదా! అందుకని అనారోగ్యం గురించి ఎంత ఉంటది. గమనించండి, హిజ్కియా రాజుకు గూడా ఇటువంటి చింతే ఉంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో. ఇక నువ్వు మరణం అయిపోతావని నీ ఇల్లు చక్కబెట్టుకునేసరికల్లా ఏడవటం ప్రారంభించాడు. దీన్ని బట్టి దేవుడు అతన్ని కనుకరించి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్షు పెంచాడు. భవిష్యత్తు గురించిన చింత ఒకటైతే, ఆరోగ్యాన్ని గురించిన చింత ఇంకొకటి. మరొకటేంటంటే హృదయ వాంఛలను గురించిన చింత. మనం ఒకటి అనుకుంటాం, అవి జరగవు. మనం అనుకున్నట్టే ఉండాలనుకుంటాం కదా! మనయన్నీ ఏమో డిఫరెంట్ కాంబినేషన్‌లనమాట. ఇయన్నీ మనం అనుకున్నట్టు మన కళ్ళ ముందుకు రావాలంటే ఎలా కుదురుద్ది? కుదరదు గదా! ఇది జరక్క ఇదొక బాధ. గమనించండి, అనుకుంటాం గానీ, మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలోనే ఉన్నాడు. శిష్యులు అక్కడే ఉన్నారు. తుఫాను రాలేదా? వచ్చింది. ఆళ్ళంటున్నారు, "అయ్యా మేము నశించిపోతున్నాం. నీకు అబ్బా! చింత లేదా? నీకు చింత లేదా?" ఎందుకు లేదు? అసల ఆయన ఉన్న దోణె మునిగిపోద్దని ఈళ్ళు అనుకోవటం ఈళ్ళ పొరపాటు. కదా! ఆయన ఉన్న దోణె మునిగిపోద్దనుకోవటం ఈళ్ళ పొరపాటు. మన బాధలు ఎలాగుంటాయి, మన చింతలు ఎలాగుంటాయి. కానీ ఇక్కడ తోటమాలి యొక్క చింతేంటి? అయ్యో! 3 సంవత్సరాలు దీన్ని జాగ్రత్తగా చూసుకున్నానే, ఇప్పుడు యజమానొచ్చి ఏమంటున్నాడు? మరి ఆయన మాట ఇనాలిగా. ఆయనేగా ప్రతిదానికి కర్త, కర్మ, క్రియ మొత్తం ఆయనేగా. మరాయన చెప్పినట్టు చేయాల్సిందే. అందుకనే ఇప్పుడు ఆయన ఆజ్ఞను మీరి ఎక్కడికెళ్ళిపోతానేమో అని జెప్పేసి తోటమాలి బాధపడతా ఉన్నాడు. చింతపడతా ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూడగలిగితే 8వ వచనంలో అంటున్నాడు, అయ్యా అని బతిమిలాడుకుంటున్నాడు. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా. బతిమిలాడుకుంటున్నాడు. దీనిలో అక్కడ తోటమాలి యొక్క ప్రేమను మనం చూస్తా ఉన్నాం. బతిమిలాడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బతిమిలాడుతాం మనం మనిషిని? వాళ్ళ మీద మనకి ప్రేమ ఉంటేగా కదా! కొన్నిసార్లు పిల్లలు తినకపోతే బతిమిలాడి పెడతారా? తినయ్యా! ఆ! ఆ! తిను. పెడతారా? అంటే ఏంటి, మీకు ఎంత ప్రేమ ఉంటే అలా పెడతారు? లేకపోతే ఆ! తింటే తిను లేకపోతే లేదని అలా వండి పక్కన పడేసేవాళ్ళు కదా! కానీ ఏం చేస్తున్నారు మీరు? ముద్ద ముద్దకి నెయ్యి పోసి ఆ! పందెంకోడిని మేపినట్టు మేపి హ్మ్. ఏం చేయాలి? పెట్టాలి. దీంట్లో ఏం తెలుస్తది? మన ప్రేమేంటో తెలుస్తది. ఆ! బతిమలాడుకుంటున్నాడు ఇక్కడ తోటమాలి కూడా. గమనించండి. మనం ఇంకా బలహీనులుగా ఉండగానే ఆయన ప్రేమ ఏ రీతిగా మనల్ని కాపాడిందో మనం అర్థం చేసుకోగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం ఇంకా బలహీనులమై ఉండగానే గమనించండి. ఈ బలహీనతను బట్టి ఆయన మనల్ని విడిచిపెట్టేసాడా? వీళ్ళతో అవ్వదు. వీళ్ళు ఎంత చెప్పినా మాట వినరు. ఇశ్రాయేలీయులను కూడా అలాగే విడిచిపెట్టేసాడు ఆయన. వీళ్ళకి ఐగుప్తు బానిసత్వమే కరెక్టు. అక్కడైతే ఆ! మామూలుగా కొడితే తగలదంట. ఉంగరాల చేత్తో కొడితే అబ్బా! భలే తగులుద్ది. ఆ! ఐగుప్తులో అలాగే తగులుతుందిప్పుడు ఇశ్రాయేలీయులకి. మామూలుగా చెప్తే ఇన్నారా మాట? ఆహా! ఇనలా. హ్మ్. మీకదే కరెక్ట్ అని వదిలేసాడాయన? ఆహా! ఆళ్ళని అందులోంచి బయటికి తీసుకొనొచ్చాడు. గమనించండి. అందులోంచి బయటికి తీసుకొనొచ్చాడు. మనం ఇంకా బలహీనులమై ఉండగా, అలాగే భక్తిహీనులమై ఉండగా, భక్తి లేని జీవితంలో మనం ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. రోమా 3:23లో రాయబడి ఉంది. ఏ భేదము కూడా లేదు. అందరూ పాపం చేశారు. మనం ఇంకా పాపులుగా ఉండగానే 9వ వచనంలో అంటాడు, మనం ఇంకా ఆయనకు శత్రువులం అయిపోయామంట. ఈ బలహీనతను బట్టి, ఈ భక్తిహీనతను బట్టి, ఈ పాపాన్ని బట్టి మనం ఏమైపోయాం? దేవునికి శత్రువులం అయిపోయాం. మనం ఇంకా శత్రువులుగా ఉండగానే ఈ యుక్త కాలమున ఆయన మన కోసం చనిపోయాడు. హల్లెలూయా! ఏమందాం దీన్ని? ప్రేమ. అందుకని ఆయన ప్రేమ స్వరూపి. గమనించు.
ప్రేమకు నిర్వచనం ఏంటి? తాజ్‌మహల్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకనంటే ఆయన తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టుకోవటానికి సిద్ధపడ్డాడు. మనం ఇంకా బలహీనతలో ఉన్నా సరే, భక్తిహీనతలో ఉన్నా సరే, పాపంలో ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో స్త్రీ పాపంలో పట్టబడింది. రాళ్ళతో కొట్టాడు ఆయన? కొట్టలేదు. అమ్మా నేను కూడా నిన్ను శిక్షించనన్నాడు. అబ్బా! ఎంత గొప్ప ప్రేమ అది కదా! మనమైతే ఏం చేసేవాళ్ళం? దొరికింది. హ్మ్. మంచి అవకాశం. ఇప్పుడు తప్పించుకుంటే కష్టం. ఇంక ఎక్కడున్న రాళ్ళన్నీ తీసుకొద్దాం. అవసరమైతే దొనబండెళ్ళి క్వారీలో రాళ్ళు గూడా తీసుకొద్దాం. అయి గూడా ఏద్దాం అని అనుకునేవాళ్ళం మనమైతే. కానీ ఆయనేమన్నాడు? అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మనమేదో పరిశుద్ధులో, నీతిమంతులో, మారు మనసు పొందినోళ్ళమని గాదు. దీన్ని బట్టి కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. గమనించండి. 9వ వచనంలో 10వ వచనంలో మనం ఇంకా శత్రువులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ తోటమాలి ఎటువంటి తోటమాలి అంటే పరిస్థితిని బట్టి మన పట్ల జాలి పడ్డాడు, చింతపడ్డాడు, మనల్ని ప్రేమించాడు కూడా ఆయన. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో రాయబడి ఉంటది కదా, బతిమలాడుకున్నాడు అయ్యా అని. అంటే దాన్ని బట్టి ఆయన ప్రేమను చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటి చెప్తున్నాడు కదా, నేను దీని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఇది ఫలించేంత వరకు ఎదురు చూస్తాను. గమనించండి, ఇందులో తోటమాలి యొక్క శ్రద్ధను మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి పుట్టినప్పటి నుంచి కూడా పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎటువంటి శ్రద్ధ ఉంటుందో అదే శ్రద్ధ వాళ్ళు ఉన్నంతకాలం ఉంటుందిగా. అలాగే దేవాది దేవునికి కూడా మానవాళందరి పట్ల అటువంటి శ్రద్ధే. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, గమనించండి. పుట్టినప్పుడు మన పరిస్థితి ఎలాగుందంట? 16వ అధ్యాయము 4వ వచనంలో, నీవు పుట్టినప్పుడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, శుభ్రమొగుటకు నీవు నీళ్లతో కడుగుబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. అంటే ఎవరు కూడా శ్రద్ధ చూపించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసము ఇటువంటి శ్రద్ధ చూపించారు. ఎటువంటి శ్రద్ధ? వాస్తవానికి అక్కడతో నరికివేయబడాలి ఆ చెట్టు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దీనికి మరొక అవకాశము ఇచ్చి దీనికి చుట్టూ పాదులు తీసి అవసరమైతే అయ్యి ఏమవసరం అవుతాయి? ప్రోటీన్ ఎగ్స్, ఇంకా ఇంకా అమ్మా అర్థం కాలేదమ్మా. ఇన్సూరా ఓకే, ఇవన్నీ వేసి దీన్ని ఇంకా ఫలింపులోకి వస్తుందేమో గమనించండి. వాస్తవానికి నిన్న కూడా మీకు నేను జ్ఞాపకం చేశా కదా, మనం పెరుగుదల గురించి మాట్లాడుతున్నాం, ఫలింపు గురించి మాట్లాడట్లా. గ్రోత్ వేరు, ఫ్రూట్ఫుల్నెస్ వేరు. దేవుడు మనల నుంచి ఆశించేది ఫ్రూట్ఫుల్నెస్ కదా. దేవుడు మన నుంచి కోరుకునేది ఫలింపు. మనం ఫలింపులోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ఫలింపు ఎలా తెలుస్తుంది? మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉంటే తెలుస్తుంది. మారు మనసుకు తగిన ఫలాలు కాకుండా కారు ద్రాక్షకాయలు ఉన్నాయి అనుకోండి, ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం ఉండవు. అవి కాయలే, కానీ ఎవరైనా తినడానికి ఉపయోగపడతాయి? అందుకని ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. పుట్టినప్పుడు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, పెరిగినప్పుడు కూడా. 7వ వచనంలో రాయబడి ఉంటుంది, గమనించండి. నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. ఆభరణ భూషితురాలైతివి. అప్పటి వరకు కూడా ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. వాస్తవానికి మనం తల్లి గర్భాన పడకముందే ఆయన మనల్ని గుర్తించినవాడు. ఆయన చేతులతో మనల్ని పెంచినవాడు ఆయన. ఎప్పటి వరకు? ముదిమి వచ్చు వరకు. గమనించండి, ఎప్పటి వరకు అంటే మన ముసల్తనం వరకు కూడా ఆయనే ఆసరా, ఆయనే వృద్ధాప్య పెన్షన్,
ఆయనే అన్నీ. ఎప్పటి వరకు? మనం మరణించేంత వరకు కూడా. అటువంటి శ్రద్ధ దేవాది దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా! గమనించండి. శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు తోటమాలి. అంత మాత్రమే గాదు, ఈ తోటమాలి ఇవన్నీ చేయటంలో శ్రద్ధ చూపిస్తున్నాడు గదా! ఇవన్నీ చేయటం వల్ల ఏంటి ఉపయోగం? స్వభావం మారతది ముందు కదా! బహుశా స్వభావం ఎందుకు మారలేదు ఈ 3 సంవత్సరాలంటే, వేరే చెట్టు వేర్లతో కలిసి ఇది సరిగ్గా ఎదగలేకపోతుందేమో, ఫలింపులోకి రాలేకపోతుందేమో, కాసేపు దేవుడు, కాసేపు లోకం, కాసేపు భక్తి, కాసేపు లోకాచారాలు, వీటిల్లో బడి విశ్వాసి ఎదగలేకపోతున్నాడేమో. స్వభావము మార్చటానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు పాదులు తీసినప్పుడు ఏం జరుగుద్ది? చేదైన వేరు అంటే వేరే వేరు ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు మీ పిల్లలే ఉంటారు. వచ్చి బీప్ సౌండ్‌లు ఏమైనా వాడుతున్నాడనుకోండి ఇంట్లో, అప్పుడేమనుకుంటారు మీరు? ఈడెవడితో తిరుగుతున్నాడు? అసలు ముందు ఆడిని జూస్తారు మీరు. ఆడిని జూసి అసలు ఆ సెక్షన్‌లో నుంచి ఆడిని మార్చేద్దాము. వీలైతే ఆ స్కూల్ మార్చేద్దాం అనుకుంటారా? ఆ! కదా! అనుకుంటారు గదా! అంటే ఏంటి? ఇప్పుడు ఆ మాటలు నేర్పినోడు ఎవడు? చేదైన వేరు. ఇప్పుడు ఈ ద్రాక్ష తోటలో గూడా ఈ అంజూరపు చెట్టుకి చేదైన వేరేదైనా ఉందేమో! దాన్ని తీసేయటానికి, దాన్ని తీస్తే ఏం జరుగుద్ది? స్వభావం మారిపోద్ది. స్వభావం మారిపోయి దీని సహజ లక్షణాలొస్తాయి అప్పుడు. ఈ సహజ లక్షణాలను బట్టి ఇది ఫలింపులోకొస్తది. గమనించండి. స్వభావాన్ని మార్చటానికి తోటమాలి ప్రయాసపడుతున్నాడు. ఎందుకని? మనలో గూడా పాత స్వభావం ఉంటదిగా. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కొత్త స్వభావం మనలో ఉండాలి. అందుకని రాతి గుండెను మనలో నుంచి దేవాది దేవుడు తీసేసి మాంసపు గుండెనివ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకని? రాతి నేల ఎలాగుందో మీకు తెలుసు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువ అనే ఉపమానంలో. ఎలా ఉంది రాతి నేల? మన్ను లోతుగా లేదు గాబట్టి ఏదో ఫలించినట్టు ఉంది గానీ తెల్లారికల్లా ఎండిపోయినియి. ఎందుకని? వేరు లోతుగా ఎళ్ళే అవకాశాలు ఏయి? అంటే అసల ఎదుగుదల, అసల ఫలింపు లేని పరిస్థితులు. కాబట్టి స్వభావాన్ని తీసివేయటానికే, ఈ స్వభావాన్ని మార్చటానికే తోటమాలి యజమానుడిని బతిమలాడుకున్నాడు. ఈ చెట్టు మీద ప్రేమ కలిగి అనగా అంజూరపు చెట్టు మీద ప్రేమ కలిగి ఇవన్నీ కూడా ఆయన చేస్తా ఉన్నాడు. అందుకనే గమనించండి, మనకు ఒక నూతన స్వభావము ఇవ్వటానికి. నూతన స్వభావం అంటే బహుశా గడచిన సంవత్సరాలలో ప్రభువుని ఎరుగక మునుపు మనం గూడా మేబీ గొంగళి పురుగులాగా ఉన్నామేమో. కానీ ఆయన మన నుంచి ఎటువంటి మార్పు కోరుకుంటున్నాడు? మనం గూడా సీతాకోక చిలుకల్లాగా అవ్వాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇది స్వభావం మారటం అంటే. స్వభావం మారింది అంటే ఖచ్చితంగా మనలో గూడా మారు మనస్సుకు తగిన ఫలాలను మనము కలిగి ఉంటాం. హల్లెలూయా! అందుకని అంటున్నాడు గదా! ఈ చెట్టుకి ఆయన ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు. వాస్తవానికి అంజూరపు చెట్టు ఏ టైంకైనా కాయలు కాస్తా ఉంటది. ఈ సీజన్‌లోనే అనటానికి లేదు అంజూరపు చెట్టు. మా వైపు గూడా అంజూరపు చెట్లుంటాయి. గుబురుగా అదో పెద్ద పొదలాగా, ఆకులు మాత్రం ఎప్పటికప్పుడు నీట్‌గా నూనె రాసినట్టు, పాలిష్ చేసినట్టు భలే ఉంటాయి ఆకులు. కానీ కాయలు మాత్రం చాలా అరుదుగా కనపడతా ఉంటాయి కాయలు. అది అంటే సాగు చేసే తోటలు కాదయి. ఎందుకో ఒక చెట్టు అలా బడి ఉంటది అలాగా. అప్పుడప్పుడు ఈ జామ తోటల్లోకి కాయల కోసం వెళ్తా ఉంటా. అప్పుడు ఆహ్, మన మందిరం వాళ్ళే రెడ్డి గారు ఆయన తోటలో ఈ అంజూరపు చెట్టు ఉంటది. ఆ ఊరెళ్ళిన కొత్తలో నాకు విచిత్రంగా ఉండేది. ఆహా! ఈ చెట్టుని చూడ్డానికి ఎక్కడికెళ్ళాలేమో అనుకునేవాడిని గానీ, ఇప్పుడు ఎక్కడికెళ్ళవసరలా. ఇంటి ఎదురుగానే ఉంటది. కదా! ఇప్పుడు ఎలాగో యెరూషలేం వెళ్ళే అవకాశం కూడా లేదుగా. జనాలకి డబ్బులు మిగులు, నాకు టైం మిగులు. ఇంకెప్పుడెళ్తాం యెరూషలేం మనం? ఇంగిప్పుడులో ఎళ్ళలేం నాకు తెలిసి. కదా! నిన్న గూడా ఏదో బాంబులేసారా? ఆ! ఇంకేం వెళ్తాం యెరూషలేం మనం? కదా! సరే చూద్దాం. యెరూషలేము ఎళ్ళటం వల్ల ఏంటంటే ఇంకాస్త ఇన్ డెప్త్ స్టడీ తెలుసుకుంటాం కొన్ని విషయాలు. ఈ ఎళ్ళకపోయినంత వల్ల వచ్చిన నష్టమేం లేదు. ఎందుకనంటే
కొన్ని అవకాశాలు మన చేతిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఏదో ఉంచే ఉంటాడు. ఎందుకనంటే బైబిల్ రిసోర్సెస్ చాలా ఇక్కడ వదిలిపెట్టేశా నేను. లక్షల రూపాయలు విలువ చేసి. అవి లేనందువలన ప్రసంగంలో పదునైతే తగ్గలేదుగా. కదా! పోనీ ఆ లక్షల రూపాయలు విలువ చేసే ఆ కంకటెన్సులు గాని, డిక్షనరీలు గాని, హ్యాండ్ బుక్స్ గాని ఇవన్నీ ఆళ్ళకేం ఉపయోగం ఉంటాయి? ఉపయోగపడవు. కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే. ఏం చేయదు. తల కింద పెట్టుకొని నిద్రపోవడం తప్ప, ఆ పుస్తకాన్ని ఎలా వాడాలో గూడా ఆళ్ళకి తెలీదు కదా! ఎన్ని తరాలొచ్చినా తెలీదయి. ఎందుకంటే బహుశా ఆ చైన్ రిఫరెన్స్ బైబిల్ గాని, ఆ డేక్స్ యానోటేటెడ్ బైబిల్ గాని, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో 10 మంది వాడతారేమో. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాతో కలిపి. ఇప్పుడు నేను గూడా వాడటం లేదులెండి. అన్నీ 306లో పెట్టేసి పోయాం కదా! ఒక మినీ లైబ్రరీ ఉండేది 306లో. ఎవరికైనా తెలిసేమో మేబీ ఆహ్, శ్రీకాంత్ వాళ్ళకి గాని ఎవరికైనా తెలిసే ఉంటది ఆంటీ వాళ్ళకి. ఇప్పుడు మినీ లైబ్రరీ లేనంత మాత్రాన మన ప్రసంగంలో పదునేం తగ్గలేదు కదా! తాట తీసేయటం ఎక్కడికెళ్ళినా సరే. రెండో ప్రసంగం ఇవ్వకపోయినా పర్లా. దేవుడు బోధించమన్నది బోధించి చేతులు దులుపుకొని వచ్చేయటమే. చెప్పింది వింటాం అంతే. పెట్టింది తింటా, ఇచ్చింది పుచ్చుకుంటా వచ్చేస్తా అంతే. హ్మ్. ఇందులో ఏ మార్పు లేదు. ఈ మెనూ మారదు నేను చచ్చేంత వరకు. అస్సల. హ్మ్. నువ్వు చెప్పింది తింటా. నీ కోసం విజ్ఞాపన చేస్తా. నువ్వేం పెట్టినా తింటా. నువ్వేమైనా పెట్టు. ఆరోగ్యం సహకరించట్లేదు. తప్పదు మరి. నువ్వు పెట్టింది నేను తినాలి. నువ్వేమిచ్చినా పుచ్చుకుంటా. అంతే. ఇందులో ఏ సందేహం గూడా లేదు. అందుకని ఎవరైనా పిలవటానికి మొహమాట పడేవాళ్ళు. ఆయన అంత దూరం నుంచి నేను ఎక్కడున్నా వస్తా. నువ్వు పిలిస్తే ఎక్కడున్నా నువ్వు పిలిచిన టైంకి వచ్చేస్తా నేను. కాబట్టి నీకు ఆ డౌట్ అవసరంలా. అంత దూరం నుంచి ఏం పిలుస్తాంలే. నువ్వు అస్సలు అంత దీర్ఘాలు తీయవసరంలా. నువ్వు ఫోన్ పెట్టేసి ఇంకో 2, 3 ఫోన్‌లు మాట్లాడేలోపు ఉంటామేమో. తెలీదు గదా! ఇప్పుడు మొన్న డిసెంబర్‌లో బాగా వానలు పడినియి కాస్త అటు ఇటుగా. అయినా సరే వచ్చి స్టార్ పెట్టాం గదా! ఆ పనులు దేని పనులు అయి జరిగిపోతానే ఉంటాయి. మీరేం కంగారు పడవసరలా దేని గురించి. కానీ ఏంటంటే, కొన్ని మీరు గూడా చెయ్యేసారనుకోండి, ఇంక నేను గూడా ఇంకాస్త స్పీడ్‌గా పరిగెడతా. ఈ బరువులన్నిటిని బరువులతో పరిగెట్టడం కష్టం. కష్టం గదా! లేదు మొత్తం నువ్వే చేయాలంటే మనకేం కొత్తేం గాదు. హ్మ్. మొత్తం మనమే జేస్తాం. అప్పుడేమవుద్దంటే ఇలాంటివి తగ్గుతాయి కొన్ని. స్టడీ తగ్గుద్దప్పుడు. స్టడీ తగ్గితే సంఘం చల్లారిపోద్ది. ఇది అర్థం జేసుకోవాలి మీరు. ఈ సంవత్సరం ఆలోచిస్తున్నాం దేవమ్మ గారికి గాని, కిషోర్ గారికి గాని ఏం జేయాలి? అసలు ఏంటి? వాళ్ళు ఎంతగానో సహకరిస్తున్నారు. వచ్చేలోపు ఇయన్నీ అరేంజ్ జేస్తున్నారు. ఇంకోళ్ళెవరైనా వచ్చి చెయ్యేస్తారా ఈళ్ళకి? లేకపోతే ఏంటనేది ఆలోచించాలి. ఈ నెలలో మనం మాట్లాడుకోవాలి దీని గురించి అసలు. కదా! ఎవరికి భయపడతాము? ఈ మన మందిరం, మన చాపలు మనం మడత పెట్టుకుంటాం. మన చీరలు మనం పక్కన పెట్టుకుంటాం. ఏముంది ఇందులో పెద్ద విషయం? కదా! మహా అయితే ఎంత టైం పట్టుద్ది? 5 నిమిషాలు. ఎందుకని? మనది 20, 30 పెద్ద మందిరం గాదిది. కొన్ని మందిరాల్లో ఇది స్టేజ్‌తో సమానం. మందిరాల్లో. కొన్ని మందిరాల్లో. ఏం మాట్లాడుతున్నారు మీరు మరి? ఆ! కర్మేల్ స్టేజ్ దీనికంటే పెద్దదిగా మరి. మరేంటి? ఎన్ని నిమిషాలు పట్టుద్ది దీనికోసం మనం ప్రయాసపడటానికి? కదా! అందుకని సహకారులు రావాలి ముందుకి. సహకరించట్లేదని కాదండోయ్! సహకరిస్తున్నారు. ఆరాధన అయిపోయిన వెంటనే ఇటువంటి చిన్న చిన్నవి వెంటనే అందుకోవటం గాని, అంటే ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఈళ్ళకి ఇసుకొస్తదేమోనన్న భయం. అంతేగాని వాళ్ళు సంతోషంగానే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చేస్తున్నారు. ఆళ్ళని బలవంతం పెట్టిందేం లేదు గానీ, కానీ మిగతా వాళ్ళు గూడా ఏమైనా ఒకటి చెయ్యేస్తే బావుంటదనేది ఉద్దేశ్యం. మేమొస్తుంటే ఎవరు పట్టించుకోరు సార్. ఎవరు పట్టించుకోరు. నన్నే ఎవడు పట్టించుకోలా. ఎవరు పట్టించుకోడు. మనం చేసేది దేవుని పని. దేవుని కోసం చేశామా లేదా? అయిపోయాయి ఇంకేంటి అందులో కదా! ఆ! ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శాలువాలు కప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏముండదు ఇందులో కదా! ఇయన్నీ ఏం చేసుకుంటాం శాలువాలు కదా! మీరెన్ని శాలువాలిచ్చినా మా చలి తగ్గదుగా అక్కడ. దానికి రగ్గులే గావాలి. హ్మ్. మీరిచ్చిన శాలువాలు ఆహ్, ఒంటి చుట్టూ చుట్టుకొని
ఊటీలో రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్ళనా నేను? లేదు కదా! అవసరం లేదు కదా! ఏం శివ? నడుచుకుంటూ వెళ్ళిపోను అలాగా. ఏం ఉపయోగం దానివల్ల? కదా! అందుకనే కొన్ని సంఘం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతను కలిగి ఉన్నాం. దీనివల్ల ఏంటంటే, ఇంకా మనం నూతన ప్రాంతాల్లో విస్తరించడానికి గాని, అలాగే ఇంకా మరిన్ని సువార్త అందని ప్రాంతాలకు మనం విస్తరించడానికి గాని అవకాశం ఉంటది. ఇటువంటియన్నీ కాస్త పెద్ద మనసుతో, దీర్ఘదృష్టితో ఆలోచించండి ఇవన్నీ. ఈ రోజుతో అయిపోయేది కాదు. ఎందుకనంటే, దేవుడు అప్పగించిన బాధ్యత ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పొందాలని నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి గమనించండి, ఏం చేస్తా ఉన్నాడు? ఈ సంవత్సరం కూడా అంటే ఏం చేస్తున్నాడు? ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. 3 సంవత్సరాలు చూశాడు. కానీ ఇప్పుడు గూడా ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ చెట్టు వయసెంత? 3 సంవత్సరాలు. హ్మ్. సంఘం వయసెంత? 22 సంవత్సరాలు. మనలో అంతకంటే ఎక్కువ వయసే ఉందిగా. మన ఫలింపు ఎలాగుంది మరి? కదా! అందుకనే దేవుడు ఏం చేశాడు మనకి? ఇంకొక అవకాశం, మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా! అందుకనే నరికేయ్ అనేసరికల్లా పక్క నుంచి ఒక మాట వినపడింది. ఎవరిది ఆ మాట? తోటమాలి మాట. తోటమాలి మాట్లాడుతా ఉన్నాడు. విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేని గురించి అంటే, ఇది నశించిపోవటానికి వీల్లేదు. నశించిపోవటానికి అస్సల ఇష్టం లేదు. ఎందుకు అంటే గమనించండి, మరి ఎంత శ్రద్ధగా దీన్ని ఆ 3 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడో. బహుశా అందులో లోటుపాట్లుంటే ఉండొచ్చు. అది ఫలింపుకి ఆటంకం అయ్యుండొచ్చు గానీ, ఇప్పుడు మాత్రం మరొక అవకాశాన్ని కోరుకున్నాడు. దాని మీద విజ్ఞాపన చేస్తున్నాడు. యజమానుడిని బతిమలాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు గమనించండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి దేవాది దేవుడు మన నుంచి ఫలాలను ఆశిస్తూ ఉన్నప్పుడు మనం ఫలించే పరిస్థితుల్లో లేవనుకోండి, ఆయన ఎంత బాధపడతాడు కదా! ఆయనకి ఖాళీ చేతులే చూపెడతామా? కాదు కదా! అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా మరొక అంజూరపు చెట్టు మనకు కనపడతా ఉంటది. ఇదైతే చక్కగా తోటలో నాటబడింది గానీ, అదైతే రోడ్డు పక్కన ఉంది. ఆ రోడ్డు పక్కన ఉన్న దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తూ దాని ఫలాలను చూశాడు. కానీ ఫలాలు లేవు దానికి. ఎందుకు చూశాడు అంటే, ఆయనకి ఆ సమయానికి ఆకలయ్యింది. ఆ ఆకలిని బట్టి ఆ ఫలాలను తినాలని ఆయన ఆశించాడు గానీ, ఆహా! దానికైతే ఫలాలు లేవు. గమనించండి. ఆ రీతిగా ఆయన మనల నుంచి కోరుకుంటున్నప్పుడు మనం ఫలించలేని పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, మనకి అది చాలా బాధగా ఉంటుంది. మనము అంటే మనల్ని ఆయన సృష్టించిన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటదది. ఆయన ఎందుకు సృష్టించాడు అంటే, మనం ఫలిస్తామని సృష్టించాడు. ఎటువంటి ఫలాలను మనిషి ఫలించాలి అంటే, మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించాలి. బహుశా దీనికోసం ఆయన ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపు. ఈరోజు కాకపోతే రేపు ఫలిస్తదేమో అని నిరీక్షణతో ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. వాస్తవానికి మనుషులు ఏం చేస్తా ఉంటారంటే, మంచి ఫలాలనేమో వాళ్ళు వాడేసి ఆ, అటు ఇటు గాని ఫలాలు ఉంటాయి చూడండి, కాస్త తేడాగా ఉండే ఎవరికి ఇస్తారు? దేవుడికి ఇస్తారు. కదా, దేవుడికి ఇస్తారు. చిన్న చిన్న కూరగాయలు కొనేటప్పుడేమో పెళ్ళపెళ్ళాడే నోటిస్తారు. దేవుడికి ఇచ్చేటప్పుడు స్టిక్కర్ వేసిన నోటిస్తారు. మరి మరి మంచి ఫలాలంటే అయ్యే కదా. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనకు ఒక అంజూరపు చెట్టు కనపడతా ఉంటది. అడవిలో చెట్లన్నీ వెళ్ళి మాకు నువ్వు రాజుగా ఉండమంటే ఆయన చెప్పింది ఏంటంటే, నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా నేను ఉంటానా అంటది. అంటే ఒలివ చెట్టును కూడా అడిగారు, రాజుల్ని నరుల్ని అభిషేకించే నా ఒలివ తైలాన్ని ఇవ్వకుండా నేను ఉంటానా? మీ మీద పెత్తనం చేయటానికి నేను వస్తానా? అడవిలో అటు ఇటు తిరగటానికి నేను ఉంటానా?
ద్రాక్ష చెట్టుని అడిగితే మనుషుల్ని సంతోషపెట్టడానికి నా ద్రాక్ష రసం ఇవ్వాలి కదా, నాకెందుకు ఈ అధికారం అంటది. కానీ ముళ్ళ చెట్టు అంటది, రండి నేను మిమ్మల్ని అందరినీ ఏలుబడి చేస్తాను అంట. గమనించండి. అంటే మంచి ఫలాలను ఫలించేంత వరకు కాపరి మన కోసం, అనగా తోటమాలి మన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. మంచి ఫలాలు ఏంటి? ఆ మంచి ఫలాలు మారు మనస్సుకు తగిన ఫలాలు. గమనించు, మారు మనస్సుకు తగిన ఫలాలు. ఆ ఫలాలను మనం ఫలించేంత వరకు ఆయన ఏం చేస్తాడంట? దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి అది ఫలించేంత వరకు, అంటే అటువంటి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. విడిచిపెట్టేట్లా. బా, ఎంత నిరీక్షణ కావాలి దానికి కదా, ఎంత నిరీక్షణ కావాలి. మనకంత నిరీక్షణ ఉంటుందా? ఆహా, అస్సలు. అంత ఓర్పు, అది జరిగేంత వరకు ఎదురు చూడటం అన్నమాట. యథార్థంగా దానికోసం ఎదురు చూడటం. అందుకనే మారు మనస్సుకు తగిన ఫలాలు, మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు మనం ఫలించటానికి ప్రభువు మనకు మరొక సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు. కాబట్టి మనము కూడా దేవుని కోసం ఫలిద్దాం, ఆయనను మహిమపరుద్దాం. 2024వ సంవత్సరంలో దేవాది దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మారు మనస్సుకు తగిన ఫలాలు మేమందరం ఫలించటానికి తండ్రి మీరు మాకు మరొక అవకాశాన్ని ఇచ్చారు. స్తోత్రాలు. అందును బట్టి వందనాలు. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.